చెన్నై లైట్ హౌస్ అండి. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు. ఎవ్రీ మండే హాలిడే. పెద్దలకు 20 రూపీస్, చిన్నపిల్లలకు బిలో 12 ఇయర్స్ వాళ్ళకి 10 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. లైట్ హౌస్ ఎక్కాక పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ చెన్నైలోని ఈ బీచ్ పేరు మెరీనా బీచ్ అంటారు. ఈ బీచ్ భారతదేశంలోనే అతి పొడవైన బీచ్ ఇదే, మరియు ప్రపంచంలోనే 2వ అతి పొడవైన బీచ్ కూడా ఇదే. లైట్ హౌస్ నుంచి మెరీనా బీచ్కి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇంక సరదాకి ఈ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చులని ఈ బీచ్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ బీచ్ అమ్మడి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో. ఈవినింగ్ టైంలో అలా మొక్కజొన్నలా చూడండి ఎలా పెట్టారు డెకరేషన్. సాయంత్రం అయ్యేసరికి మెల్లగా బీచ్ వద్దకు జనాలు వస్తూనే ఉంటున్నారు. ఈ బీచ్లోనే స్టాల్స్ ఉంటాయి. పానీపూరీలు, బజ్జీలు, పునుగులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. కావాలంటే తీసుకొని తినొచ్చు. బీచ్ నుండి రోడ్డు మీద దాకా ఇరువైపుల షాప్స్ ఉంటాయి. షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకోండి. మెయిన్ రోడ్డు మీద నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది. ఈ మెరీనా బీచ్ పక్కన ఎంజీఆర్, జయలలిత గారి మెమోరియల్స్ ఉంటాయి. అవి చూద్దాం రండి. మనం ఎంట్రీ అవ్వగానే లోపల ఎంజీఆర్, జయలలిత గారి స్టాచ్యూస్ ఉంటాయి. ఇదిగో చూడండి. మనం లోపలికి వెళ్ళి వారి యొక్క సమాధులు చూద్దాం పండి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్ గారు మరియు జయలలిత గారు వారి యొక్క మెమోరియల్ ఇవే. ఇది ఎంజీఆర్ యొక్క సమాధి. భారతరత్న ఎంజీఆర్. ఇది జయలలిత గారి యొక్క సమాధి. చూసాం కదా. దీని పక్కనే అన్నా మెమోరియల్ ఉంటుంది. అది కూడా చూద్దాం పండి.
వీరు కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఇది వీరి యొక్క సమాధి అయి ఉన్నది, చూడండి. ఈ 3 మెమోరియల్స్ చూసుకున్న తర్వాత పక్కనే అన్నా స్క్వేర్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి బస్సెస్, సెంట్రల్కే బస్సెస్ ఉంటాయి, బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడితో మన డే 1 పార్ట్ 2 కంప్లీట్ అయింది. డే 1లో పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు లింక్ క్లిక్ చేసి చూడవలసిందిగా కోరుచున్నాం.